ఓకే డన్. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని డిఫాల్ట్ గా మనం ఊహించుకోవాలి. సో క్యాపిటల్ అంటే ఎవరండి, చెప్పగలరా ఎవరైనా? క్యాపిటల్ అంటే ఏంటి? ఎనీబడి? ఇన్వెస్ట్మెంట్ పెట్టిన సార్. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు. ఓకే డన్. ఇంకా ఇంకా అమౌంట్. అసలు క్యాపిటల్ అని ఎవరిని అంటారు చెప్పండి? ఓనర్ సార్. ఓనర్. ఓకే. ఇప్పుడు మన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు క్యాపిటల్ అనే యూజ్ చేశారు కదా సార్. యా. ఇప్పుడు చూడండి, యా సో కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. చూడండి, ఇప్పుడు ఓనర్ అనేవాడు ఒక బిజినెస్ పెట్టాలి. బిజినెస్ పెట్టాలి అంటే బిజినెస్ దగ్గర డబ్బులు లేదు. ఓనర్ వేరు, బిజినెస్ వేరు, గుర్తుపెట్టుకోండి. బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్ దగ్గర డబ్బు లేదు, ఓనర్ దగ్గర డబ్బులు ఉంది. ఈ ఓనర్ ఏం చేశాడు, ఈ బిజినెస్ కి అప్పు ఇచ్చాడు, 1 lakh అప్పు ఇచ్చాడు. సో బిజినెస్ ఏం చేసింది, ఓనర్ దగ్గర అప్పు తీసుకున్నట్టే కదా. సో ఓనర్ పేరు రాజేష్ అనుకోండి. సో ఓనరే తన యొక్క బిజినెస్ కి 1 lakh అప్పుగా ఇచ్చాడు కాబట్టి బిజినెస్ ఏం చేస్తుంది, ఓనర్ పేరు అనేది రాసుకోకుండా రాజేష్ అని ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. సో ఓనర్ రాజు అంటే పర్సనల్ అకౌంట్, అంటే ఇతను మనిషి కదా. రాజు అనేవాడు పర్సన్ కదా. పర్సన్ ఏమంటారు, క్యాపిటల్. ఓనర్ వరకు మాత్రమే. వేరే వాళ్ళు అప్పు ఇస్తే వాళ్ళ పేరు రాసుకుంటుంది బిజినెస్. ఓనర్ అప్పు ఇస్తే మాత్రమే క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓకేనా? అర్థమైందా? ఎనీ డౌట్? ఓకే సార్. ఓకే, అర్థమైందా? క్లారిటీ. ఓకే. సో ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే దాన్ని డ్రాయింగ్ అంటారు. డ్రాయింగ్ 1 lakh ఇచ్చాడు కదా, 1 lakh నుంచి ఒక 20,000 తీసుకున్నాడు పర్సనల్ యూజ్ కోసం, అప్పుడు డ్రాయింగ్ అని పిలుస్తాం. ఓనర్ కి పేరు వచ్చేసి డ్రాయింగ్. క్యాపిటల్, డ్రాయింగ్ అనేది ఆ 2 నేమ్స్ అనేది ఓనర్ కి యూనిక్ నేమ్స్. అది వేరే వాళ్ళకి కాదు, ఓనర్ కి మాత్రమే యూనిక్ నేమ్స్. ఓకే డన్. ఇప్పుడు క్యాపిటల్ అనేది నేను చెప్పాను కదా ఫస్ట్ బిఫోర్ స్లైడ్ లో, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని. క్యాపిటల్ అనేది మనిషి పేరు. మనిషి పేరు అంటే ఏ అకౌంట్ వస్తుంది, పర్సనల్, రియల్, నామినల్? చెప్పండి చెప్పండి గైస్. పర్సనల్. వెరీ గుడ్. సో క్యాష్ అనేది ఏం అకౌంట్ వస్తుంది? క్యాష్ అనేది రియల్. వెరీ గుడ్. సో పర్సనల్ రూల్ ఏంటి? పర్సనల్ రూల్ చెప్పాను కదా. రూల్ ఏంటి పర్సనల్? చెప్పండి, పర్సనల్ రూల్ ఏంటి? దేవతి గారు, పర్సనల్ రూల్ ఏంటి? దేవతి గారు. డెబిటర్ రిసీవర్, క్రెడిటర్ గివర్. ఓకే, వెరీ గుడ్. సో రియల్ రూల్ ఏంటంటే, డెబిటర్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిటర్ వాట్ గోస్ అవుట్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఓనర్ అనేవాడు, క్యాపిటల్ అనేవాడు బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు అంటే ఇక్కడున్న ఈ రూల్ పరంగా అతను రిసీవరా, గివరా? క్యాపిటల్ రిసీవరా, గివరా? ఏమవుతాడు ఏంటి? ఓనర్ అనేవాడు బిజినెస్ కి 1 lakh డబ్బులు ఇచ్చాడు. సో వాడు గివరా, రిసీవరా? చెప్పండి గైస్. గివర్. గివర్ అంటే క్రెడిట్ లో ఉందా, డెబిట్ లో ఉందా? యా. క్యాపిటల్ అనేది క్రెడిటా, డెబిటా? చెప్పండి. ఏంటి? డెబిట్ ఎందుకు అవుతుంది? గివర్ అనేది నీకు డెబిట్ లో ఉందా, క్రెడిట్ లో ఉందా? గివర్ అనేది క్రెడిట్ కదా. గివర్ అనేది క్రెడిట్ లో ఉంది, క్యాపిటల్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే. సో ఓనర్ అనేవాడు బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నా అంటే గివర్. సో క్యాష్ అనేది బిజినెస్ లోకి కమ్స్ ఇనా, గోస్ అవుటా?
ఇక్కడ ఉన్న రూల్ పరంగా ఇతను ఇస్తున్నాడంటే నీ బిజినెస్ లోకి క్యాష్ వస్తుందా పోతుందా? వస్తుంది సార్. వస్తుందంటే డెబిటా క్రెడిటా? డెబిట్ సార్. యా, చూడండి, ఏదైనా కానీ ఒక పక్క మీరు కనుక్కుంటే రెండో పక్క ఆటోమేటిక్ గా ఆపోజిట్ అవుతుంది. ఇటు పక్క క్రెడిట్ అయిందా ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది, ఇటు పక్క డెబిట్ అయిందా ఆటోమేటిక్ గా క్రెడిట్ అవుతుంది. ఏదైనా ఒక పక్క గుర్తు పెట్టుకుంటే ఒక పక్క చెప్పగలిగితే చాలు, రెండోది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, సో అది ఓకే డన్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు, బిజినెస్ స్టార్ట్ చేశారండి, బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ బిజినెస్ కు కావాల్సిన స్టాక్ కానీ గూడ్స్ కానీ మార్కెట్ లో సెకండ్ పార్టీలో ఇచ్చే వాళ్ళు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? పర్చేజ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ స్వర్ణ ట్రేడర్స్ నుంచి మన బిజినెస్ అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి. మీ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే ఎత్తిపోతుంది. బిజినెస్ లో నిలబడి ఆలోచించాలి, బిజినెస్ లో నిలబడి ఆలోచించాలి. నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతుంది, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్ నుంచి బిజినెస్కి ఏం వస్తుంది, ఆ పాయింట్ ఆఫ్ లోనే నువ్వు ఆలోచించాలి. నీ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే అకౌంట్స్ ఎత్తిపోతాయి. ఇప్పుడు నీ బిజినెస్ స్వర్ణ ట్రేడర్స్ నుంచి కొంత స్టాక్ ని పర్చేజ్ చేసింది. ఓకే, పర్చేజ్ అనేది రియల్ అకౌంటా, పర్సనల్ అకౌంటా, నామినల్ అకౌంటా? చెప్పండి చెప్పండి గైస్. పర్చేస్ అనేది రియలా, నామినలా, ఏంటి? పర్సనలా? ఏంటి శ్రీనివాస్? పర్చేజ్ అనేది ఏ దాంట్లో ఉంది? రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. ఓకే, స్వర్ణ ట్రేడర్స్ అనేది మనిషి పేరు వచ్చిందంటే ఏ అకౌంట్? మనిషి పేరు వచ్చిందంటే ఏం అకౌంట్? పర్సనల్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటండి? రియల్ రూల్ ఏమిటి? డెబిట్ కమింగ్ ఇన్, క్రెడిటర్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? పర్సనల్ రూల్ ఏంటి? శివకుమార్ రాశావు కదా, ఏంటి పర్సనల్ రూల్ ఏంటి? తర్వాత ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మన బిజినెస్ స్వర్ణ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేసింది. సో పర్చేజ్ అనేది ఈ రూల్ పరంగా ఏమవుతుంది? డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా? సో స్వర్ణ ట్రేడర్స్ అనే వాళ్ళు ఈ రూల్ పరంగా డెబిట్ అవుతుందా, క్రెడిట్ అవుతుందా? చెప్పండి. 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 ఇప్పుడు మీ బిజినెస్ స్వర్ణ ట్రేడర్స్ నుంచి వస్తువుల్ని పర్చేజ్ చేసింది. స్వర్ణ ట్రేడర్స్ అనే వాళ్ళు గివరా, రిసీవరా? యా, గివర్ అంటే డెబిట్ లో ఉందా, క్రెడిట్ లో ఉందా? క్రెడిట్ సార్. సో స్వర్ణ ట్రేడర్స్ ఉంది క్రెడిట్. ఓకే, ఈమె స్వర్ణ అనే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నీ బిజినెస్ లోకి పర్చేజ్ అంటే డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. ఈ రూల్ పరంగా ఆమె ఇస్తాందంటే నీ బిజినెస్ లోకి కమ్స్ ఇన్, గోస్ అవుటా? గోస్ అవుట్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఈమె గివర్ ఇస్తుంది, నీ బిజినెస్ పర్చేజ్ అంటే అర్థం ఏంటి? కొనటం. కొంటున్నారంటే అర్థం ఏంటి? నీ బిజినెస్ వస్తాయనే కదా. ఒక పక్క క్రెడిట్ అయినప్పుడు ఇంకో పక్క ఆపోజిట్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. ఏదైనా ఒక పక్క గుర్తు పెట్టుకోండి, ఒకటి క్రెడిట్ అయిందా ఆటోమేటిక్ గా నువ్వు వేరే ఆప్షన్ ఏం ఆలోచించకుండా ఇది డెబిట్ అవుతుంది సార్ అని చెప్పాలా. ఓకే ఓకే, ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ అనేది అప్పుకు జరిగిందా, క్యాష్ కు జరిగిందా?
చెప్పండి. ఇక్కడ జరిగిన Cash. ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షనా, అప్పు ట్రాన్సాక్షనా? క్యాష్ సార్. క్యాష్ అని అక్కడ మెన్షన్ చేసాం ఎక్కడైనా? పేరు వచ్చిందంటే అర్థమైంది అప్పుకు జరిగినట్టు లెక్కన. క్యాష్ వస్తే పర్టికులర్ గా క్యాష్, చెక్ అని మెన్షన్ చేస్తారు. అవి రాలేదంటే అర్థం ఏంటి? అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ అప్పు అని. ఓకేనా? ఓకే సార్. సో మీ బిజినెస్ స్వర్ణ ట్రేడర్స్ నుంచి అప్పుకు పర్చేజ్ చేసింది. 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో వాళ్ళకు మీరు డబ్బులు పే చేయాలి తర్వాత. అది ఇప్పుడు చూద్దాం. ఈ ఎంట్రీ ఏంటి? క్యాష్ పే టు స్వర్ణ ట్రేడర్స్. పైన ఏం చేశారు? పర్చేజ్ చేశారు. 1 మంత్ అయిపోయింది. తర్వాత మీరు ఏం చేస్తున్నారు? స్వర్ణ వాళ్ళకు డబ్బులు పే చేయాలి. అంటే క్యాష్ అనేది పర్సనల్ అకౌంటా, రియలా, నామినలా? చెప్పండి. దేవతి గారు, క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ సార్. స్వర్ణ ట్రేడ్స్ పర్సనల్ సార్. రియల్ రూల్ ఏంటి? డెబిటర్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిటర్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిటర్ రిసీవర్, క్రెడిటర్ గివర్. ఓకే. సో పైన ఇంతకుముందు మీరు ఏం చేశారు? అప్పుకు పర్చేజ్ చేశారు. ఇప్పుడు మీ బిజినెస్ ఏం చేస్తుంది? స్వర్ణకు డబ్బులు పే చేస్తుంది. డబ్బులు పే చేస్తుందంటే ఈ క్యాష్ పక్క ఉన్న రూల్ పరంగా సో ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? ఇక్కడ స్వర్ణ ట్రేడర్స్ పక్కన రూల్ పరంగా ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు క్యాష్ పెయిడ్ అంటే నీ బిజినెస్ నుంచి డబ్బులు అనేది బయటికి పోతుంది. బయటికి పోతుంది అంటే క్యాష్ డెబిటా, క్రెడిటా? ఏమొస్తుంది కృష్ణ? శివకృష్ణ, శ్రీనివాస్ ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది సార్. వెరీ గుడ్. క్రెడిట్ అవుతుంది అంటే డెబిట్ ఎందుకు అవుతుంది? క్యాష్ బయటికి పోతుందంటే మీనింగ్ ఏంటి? గోస్ అవుట్ కదా. కమిషన్ ఎందుకు అవుతుంది? క్యాష్ వస్తుందని చెప్పానా? కమిషన్ అనడానికి క్యాష్ గోస్ అవుట్ అండి. బయటికి పోతుందంటే నీ బిజినెస్ నుంచి బయటికి పోతుందంటే గోస్ అవుట్. కమిషన్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీ బిజినెస్ డబ్బులు ఇస్తుంది అంటే గోస్ అవుట్, బయటికి డబ్బులు వెళ్ళిపోతుంది. అక్కడ స్వర్ణ ట్రేడర్స్ వాళ్ళు ఏం చేస్తారు? రిసీవర్సా గివర్సా? స్వర్ణ ట్రేడర్స్ ఏమవుతారు? స్వర్ణ ట్రేడర్స్ ఏమవుతారు? డెబిటా, క్రెడిటా? రిసీవర్ సార్. రిసీవర్. సార్. ఒక సైడ్ నుంచి డబ్బులు పోతుందంటే ఇంకో పక్కన పర్సన్ రిసీవ్ చేసుకుంటాడని అర్థం. ఓకేనా? సో అది తర్వాత క్యాపిటల్ పెట్టారు, బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. మీ బిజినెస్ కావాల్సిన స్టాక్, గూడ్స్ పర్చేజ్ చేశారు, బాగుంది. సో దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తున్నారు జనాలకి. సేల్స్ టు జే ట్రేడర్స్ అన్నాం. సేల్స్ అనేది ఏమనుకుంటా అండి దేవతి? సేల్స్ అనేది ఏమనుకుంటా అండి? రియల్ సార్. రియల్. సో జే ట్రేడర్స్ పర్సనల్ సార్. యా. రియల్ రూల్ అంటే డెబిటర్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిటర్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిటర్ వాట్ రిసీవర్, క్రెడిటర్ గివర్. ఓకే. ఇప్పుడు సేల్ చేస్తున్నారంటే మీ బిజినెస్ నుంచి వస్తువులు బయటికి వెళ్తున్నాయా, వస్తున్నాయా? వస్తువులు బయటకు పోతున్నాయి సార్. పోతున్నాయంటే ఈ రూల్ పరంగా డెబిటా, క్రెడిటా? సేల్స్ పక్కన అంటే మన నుంచి ఆసిపోతుంది, మనకి వచ్చేది పక్కన పెట్టు కాసేపు. డబ్బులు వచ్చేది అనేది ఎంట్రీ ఇక్కడ లేదు. ఓన్లీ సేల్ వరకు ఉంది ఎంట్రీ, అంతే. డబ్బులు వచ్చేది తర్వాత వస్తుంది. ఓకే, అది పక్కన పెట్టు. సేల్ చేస్తున్నావు అంటే బయటికి వస్తువులు బయటికి పోతున్నాయి అంటే ఇక్కడ కమిషన్ గోస్ అవుట్ సార్. సో సేల్స్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే ఓకే సార్. సో అక్కడ జే ట్రేడర్స్ అనేవాడు రిసీవరా, గివరా? రిసీవర్ సార్. రిసీవర్. డెబిట్ అవుతుంది. వెరీ గుడ్. రిసీవర్ సార్. ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ క్రెడిటా, క్యాషా? చెప్పండి. ఈడ జరిగిన ట్రాన్సాక్షన్ క్రెడిటా, క్యాషా? క్రెడిట్ సార్. వెరీ గుడ్. ఓకే, మీరు జే ట్రేడ్స్ సేల్ చేశారండి. ఆ జే ట్రేడర్స్ 1 మంత్ తర్వాత మీకు డబ్బులు ఇస్తున్నాడు. ఓకే, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జే ట్రేడర్స్. ఓకే, క్యాష్ అనేది ఏమనుకోండి దేవతి గారు?
Cash అనేది రియల్ అకౌంట్ సార్. జే ట్రేడర్స్ పర్సనల్ సార్. రూల్ ఏంటి? పర్సన్ సార్. రియల్ రూల్ ఏంటి? రియల్ వాట్ డెబిటర్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిటర్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిటర్ రిసీవర్, క్రెడిటర్ గివర్. ఓకే, ఇప్పుడు క్యాష్ రిసీవ్డ్ అంటే మీ బిజినెస్ రిసీవ్ చేసుకుంటా ఉంది ఎవరి నుంచి? జే ట్రేడర్స్ నుంచి. ఇక్కడ ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది చెప్పండి. చెప్పండి. ఇక్కడ జే ట్రేడర్స్ అనే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంటే గివరా రిసీవరా? జే ట్రేడర్స్ గివర్ సార్. గివర్. సో ఇటు పక్క డెబిట్ అవుతుంది. అతను గివర్ అయితే నీ బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్. ఓకే, తర్వాత సో బిజినెస్ అన్నాక మనకి 2-3 బ్యాంకుల్లో అకౌంట్ ఉండాలి, ఇది సహజం. సో క్యాష్ అనేది ఏం అకౌంట్ దేవతి గారు? రియల్ అకౌంట్ సార్. ఎస్బీఐ బ్యాంక్. ఎస్బీఐ బ్యాంక్ ఏమవుతుంది? పర్సనల్. పర్సనల్ సార్. రియల్ రూల్ ఏంటి? డెబిటర్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిటర్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? పర్సనల్ డెబిటర్ రిసీవర్, క్రెడిటర్ గివర్. ఓకే, ఇప్పుడు మీ దగ్గర నీ బ్యాంక్ లో నీ యొక్క బిజినెస్ లో డబ్బులు ఉంది 10 లక్షలు. అది తీసుకుని వెళ్ళి మీ యొక్క అకౌంట్ లో డిపాజిట్ చేసుకుంటున్నారు. అంటే డిపాజిట్ చేసుకుంటున్నారంటే ఇప్పుడు బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తాందా వస్తాందా? డిపాజిట్ అంటే వెళ్తాం సార్, బ్యాంక్ వెళ్తాం. క్యాష్ ఏమవుతుంది? డెబిటా క్రెడిటా? వెళ్తాందంటే క్రెడిట్ సార్. వెరీ గుడ్. సో అక్కడ బ్యాంక్ ఏం చేస్తుంది? రిసీవ్ చేసుకుంటది. ఓకే, సో అది తర్వాత సో రెంట్ పెయిడ్ పక్కన ఏం లేదంటే క్యాష్ ను ఊహించుకోవాలా డిఫాల్ట్ గా. రెంట్ అనేది పర్సనల్ రియల్ నామినల్? నార్మల్ సార్. నామినల్ సార్. నామినల్ రూల్ ఏంటి? నామినల్ రూల్ ఏంటి? చెప్పండి. నామినల్ రూల్ ఏంటి దేవతి గారు? నామినల్ రూల్ ఏంటి? డెబిటర్ లాస్ అండ్ గెయిన్స్, క్రెడిటర్ ప్రాఫిట్. బాగా చెప్పండి. డెబిట్ ఏంది సార్? డెబిటర్ లాసెస్, క్రెడిటర్ గెయిన్స్. సో రియల్ రూల్ ఏంటి? డెబిటర్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిటర్ వాట్ గోస్ అవుట్. ఓకే, ఇప్పుడు మీరు నెల రెంట్ పే చేయాలా? రెంట్ పే చేయాలంటే అది మీ బిజినెస్ కి ఎక్స్పెన్సా ఇన్కమా? రెంట్ డెబిట్ అవుతుంది. సో నెల మీ బిజినెస్ నుంచి డబ్బులు గోస్ అవుట్. యా. నెక్స్ట్ ఎంప్లాయీస్ కి నెల శాలరీస్ ఇవ్వాలి, అది నీ బిజినెస్ కి ఎక్స్పెన్సా ఇన్కమా? శాలరీ అనేది పర్సనల్ రియలా నామినల్? శాలరీ పర్సనల్ రియలా నామినల్? క్యాష్ అనేది నామినల్ రూల్ ఏంటి? నామినల్ రూల్ ఏమిటి? డెబిటర్ ఎక్స్పెన్సెస్, క్రెడిటర్స్, ఇన్కమ్. రియల్ రూల్ ఏంటి? ఓకే, ఇప్పుడు శాలరీ నెల జీతాలు ఇవ్వాలంటే అది నీ బిజినెస్ కి ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్సెస్ సార్. అది యా, వెరీ గుడ్. డెబిట్ సార్. వెరీ గుడ్. క్యాష్ అనేది గోస్ అవుట్. గోస్ అవుతుంది సార్. యా. సో తర్వాత కమిషన్ రిసీవ్డ్ అంటే బిజినెస్ కి ఏమవుతుంది? ఏం అకౌంట్? పర్సనల్ రియల్ నామినల్? నామినల్ సార్. వెరీ గుడ్. నామినల్ రూల్ ఏంటి? డెబిటర్ ఎక్స్పెన్సెస్ అండ్ క్రెడిటర్ ఇన్కమ్ సార్. వెరీ గుడ్. సో తర్వాత రియల్ అకౌంట్ ఏంటి? రియల్ అకౌంట్ డెబిటర్ రిసీవ్డ్, క్రెడిటర్ గివర్ సార్. రియల్ డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. ఓకే, ఇప్పుడు కమిషన్ రిసీవ్డ్ అంటే బిజినెస్ కి ఇన్కమ్. బిజినెస్ కి ఇన్కమ్ అంటే సో కమిషన్ రిసీవ్డ్ అనేది ఈ రెండిట్లో డెబిటా క్రెడిటా?
అంటే క్రెడిట్ సార్. గ్రేట్, వెరీ గుడ్. కమ్స్ ఇన్, ఇన్కమ్స్ యా. బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్ వస్తా ఉంది. ఫిక్సింగ్ వస్తుంది కాబట్టి మన దగ్గరకు వస్తుంది కాబట్టి అది ఇన్కమ్ వస్తుంది సార్ మనకు. ఓకే. సో తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్. ఓకే, డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ ఇది కూడా బిజినెస్ కి ఇన్కమే అవుతుంది. ఓకేనా? తర్వాత లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి. మన బిజినెస్ ఎల్ఐసి నుంచి లోన్ తీసుకుంటా ఉంది. ఎల్ఐసి అనేది పర్సనల్, సో వాళ్ళు ఇస్తున్నారు గివర్. బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్. ఓకే, సో ఇలాగా మీరు 4 ప్రాబ్లమ్స్ నేను మీకు వాట్సాప్ చేస్తాను. ఆ 4 ప్రాబ్లమ్స్ కి కూడా మీరు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి క్లియర్ గా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇంకోటి గుర్తు ఏంటంటే ఇప్పుడు ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ కాదు, అసెట్లు కూడా సింగిల్ గా ఉంటాయి. జస్ట్ కంప్యూటర్ అని ఉంటుంది, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఫర్నిచర్ అని ఉంటుంది, పక్కన ఏమని లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. పర్చేజ్ చేసినట్టే ఊహించుకోవాలి క్యాష్ కి. ఓకేనా? సో ఎక్స్పెన్సెస్ ఏమొచ్చినా పక్కన ఏం లేదంటే క్యాష్, ఇన్కమ్స్ ఏమొచ్చినా పక్కన ఏం లేదంటే క్యాష్, అసెట్స్ ఏమొచ్చినా పక్కన ఏం లేదంటే క్యాష్. ఓకే, సో అలా ఏ వచ్చినా కూడా మనం క్యాష్ అని ఊహించుకోవాలి రైట్ సైడ్ లో, ఏం పక్కన ఏం లేకపోతే. సో వాటికి ఇప్పుడు నేను చెప్పిన ఇదే మెథడ్ లోనే మీరు చేయాలి. ఓకే, నేను చెప్పిన మెథడ్ లోనే చేయాలి. ఇప్పుడు చాలా మంది ఎంకామ్ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ ఎలా చేస్తారు? డిగ్రీ స్టూడెంట్స్ పర్చేజ్ అకౌంట్ ఎటెడ్ రాజు అకౌంట్, క్యాష్ అకౌంట్ ఎటెడ్ క్యాష్ క్యాపిటల్ అకౌంట్, ఓకే, ప్రసన్న అకౌంట్ ఎటెడ్ సేల్ అకౌంట్. అలా వద్దు. అలా రాసావనుకో ఈ వెనక పక్క ఇప్పుడు ఈ చెప్పిన ఫార్ములాస్ అన్ని గుర్తుండవు మీకు. ఇక్కడ ఈ చెప్పాను కదా, ఎందుకు ఇది డెబిట్ అవుతుంది, ఏంటి దీని ఫార్ములా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది ఎందుకు రియల్ అవుతుంది, ఎందుకు ఇది పర్సనల్ అవుతుంది, దాని రూల్ ఏమిటి, ఎందుకు ఇది డెబిట్ అవుతుంది, ఎందుకు ఇది క్రెడిట్ అవుతుంది అంటే ఈ ఫార్మాట్ లో మీరు చేయాలి. మీరు కాలేజెస్లలో ఇక్కడ ఈ విధంగా చెప్తే ఏ స్టూడెంట్ కూడా బట్టి కొట్టాల్సిన అవసరం ఉండదు. అలా చెప్పకుండా ఇలా డెబిట్ అకౌంట్ రాజు అకౌంట్ అలా చెప్తారు కాబట్టి బట్టి కొట్టి ఫిక్స్ అయిపోతారు, ఇది ఎందుకు డెబిట్ అవుతుంది, ఇది డెబిట్ క్రెడిట్ అవుతుంది అని. అంతమించి అది ఎందుకు అవుతుందా అంటే చెప్పలేరు. కానీ ఈ మెథడ్ లో చెప్తే కాలేజీలలో వాడు ఎప్పటికీ సచ్చేంత వరకు నేను మర్చిపోలేడు ఈ మెథడ్. సో ఎందుకు ఇది రియల్ అవుతుంది, దాని ఫార్ములా ఏంటి, సో ఇది దీనికోసం ఇది క్రెడిట్ అవుతుంది డెబిట్ అవుతుంది అని ఒక గుర్తు ఉండిపోతుంది మైండ్ లో. ఆ ఎప్పటికీ డిలేట్ అవ్వ మైండ్ లో ఒకసారి ఈ విధంగా చేస్తే. ఆ 4 ప్రాబ్లం కి ఈ మెథడ్ లో మీరు చేయాలి సపరేట్ గా. సో అప్పుడు మీరు ఫిక్స్ అయిపోతాయి. మన స్టార్టింగ్ లో చెప్పుకున్న 3 బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ బేసిక్ క్లాస్ లో మీరు పర్ఫెక్ట్ గా ఉంటేనే ఫర్దర్ డేస్ లో మీకు అర్థం అవుతాయి. ఇంకొకటి, ఒకసారి బ్యాచ్ అయిపోయిన తర్వాత మీరు ఎన్నిసార్లు అయినా కొత్త బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. ఈ ఆఫర్ ఇస్తా అందరికి. ఇప్పుడు బ్యాచ్ అయిపోయింది ఇది, మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. నేను బ్యాచ్లు పెడుతూనే ఉంటాను. మీకు విసుగు పుట్టి మీరంతా వేరే డ్రాప్ అయ్యేంత వరకు నేను జాయిన్ చేయించుకుంటూ ఉంటాను. మేము అమౌంట్ ఏం కలెక్ట్ చేయను, వన్స్ ఒకసారి పేమెంట్. నేను ప్రతి బ్యాచ్ లో కూడా ఒకసారి విన్నారు సార్, మళ్ళీ 2-3 నెలలు గడిచిపోయింది సార్, మళ్ళీ మీ క్లాసెస్ వింటాను, అలా కూడా ఛాన్స్ ఇస్తాను. ఎన్నిసార్లు అయినా వినుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, అది నా దాంట్లోనే ఫెసిలిటీ. ఓకే, మీరు రియల్ టైంలో జాబ్కి వెళ్ళినా నేను సర్వీస్ ఇస్తా డౌట్ వచ్చిందంటే. ఓకే, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే డన్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి గైస్? సో కుమార్ అండ్ లక్ష్మణ్, ఈ అక్షయ్ ఎవరండి? అక్షయ్ ఏ డిస్ట్రిక్ట్ అండి? హలో అక్షయ్ మాట్లాడండి, ఏ డిస్ట్రిక్ట్ అండి మీరు? హలో. ఓకే గైస్, సో శ్రీనివాస్ అండ్ శివ్ కుమార్, నేను 4 ప్రాబ్లమ్స్ మీకు వాట్సాప్ చేస్తాను. మీరు రేపటికి హోంవర్క్ కి ఇది చేయాలి. తర్వాత రేపటి క్లాస్ కి గ్రూప్స్ లెట్ చేస్తూ నోట్స్ పంపిస్తాను, అది కూడా రాసి చదవండి. రేపటి క్లాస్ లో గ్రూప్స్ లెట్ చేస్తూ మన క్లాస్ డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? యా, వన్స్ ఒకసారి దీనికి రిలేటెడ్ లింక్ నేను గ్రూప్ లో మీకు వాట్సాప్ చేస్తాను. ఒకసారి మళ్ళీ వినుకోండి, అర్థం అవ్వకుంటే అది క్లారిటీ వస్తుంది. ఓకేనా? సార్ ప్రతిసారి ఇదే టైం సార్?
ఈ టైమే ఉంటుందండి. ఓకే ఓకే సార్. యా, ఎందుకంటే Okay, sir. మళ్ళీ నాకు 9కి ఒక బ్యాచ్ ఉంటుంది. ఓకే అలా. ఓకే గైస్, గుడ్ నైట్. ఓకే సార్. 20 రూపాయలు నువ్వు వచ్చేస్తావా? అయ్యా, వచ్చేస్తావా?